ఫ్రెండ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మనకి డే 43 అన్నమాట. ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు. ఒకళ్ళు అయితే కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు ఏంటి అనే అంతే. ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాము. సో మనకి ఏంటి అని అంటే మనం చెప్పేది సండే ఎపిసోడ్ రివ్యూ కదా, అంతే కదా, సండే ఎపిసోడే, మనం మండే కాదు సండే ఎపిసోడ్. కాకపోతే ఏంటని అంటే సండే ఎపిసోడ్లో కొంచెం మనకి సాటర్డే రోజు జడ్జెస్ కొంచెం బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ వచ్చిన టైంలో వీళ్ళకి మ్యాన్షన్లో డిన్నర్ టైంలో ఎవరెవరు ఏం డిస్కషన్ చేసుకున్నారో ఏంటనేది అంటే ఎప్పుడు చూపించలేదు. ఈసారి ఏంటనంటే బిగ్ బాస్ లాగా చూపించారు. వాళ్ళ ఆ లోపు ఏం మాట్లాడుకుంటున్నారు, మరి జడ్జెస్ది మనకి చూపించేంత లోపు ఏం డిస్కషన్ జరుగుతుంది ఏంటనేది చూపించేశారన్నమాట. అక్కడ వాళ్ళ లోపల ఏంటనంటే అంజలి పవనం మన జడ్జెస్ జానుపానని అడుగుతారు, మీరు అదేంటిది భానుని పవన్ లాగా బిహేవ్ చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి అన్నట్టుగా అంటే అప్పుడు అంజలి రియాక్ట్ అవుతుంది, అంజలి ఏడ్ చేస్తుంది అనమాట, ఎమోషనల్ అవుతుంది. పవన్ కూడా చాలా డిఫెండ్ చేసుకున్నాడు. ఏమంటారు నేను భయపడను, తను నాకంటే ఎక్కువ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. కాకపోతే మీరు ఇట్లా అంటే ఏంటనంటే నేషనల్ టెలివిజన్ చాలా మంది షో చూస్తారు, బట్ అది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పేసి అన్నట్టుగా అక్కడ స్టేజ్ పైన మాట్లాడుతుంది. మళ్ళీ లోపలికి వచ్చాక వీళ్ళు అక్కడ సారీ చెప్తారు, ఇక్కడ అక్క మేము ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి సారీ అనుకుంటారు. అస్సలే యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు డిన్నర్ చేసుకుంటా కూడా అదే డిస్కషన్ చేసుకుంటారు, వాసంతి అండ్ అంజలి. తర్వాత కళ్యాణ్ కూడా వస్తాడు. ఫస్ట్ పవన్ అండ్ అంజలి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మాట్లాడారు, నీతోటి ఉన్న ప్రాబ్లమే అంతే, నువ్వు ఏది నేను కమ్యూనికేషన్ అప్పుడు రిలేషన్షిప్ బోర్డులో దాంట్లో ఉన్నప్పుడు బాండింగ్ దాంట్లో కూడా నేను ఇదే తక్కువ పెట్టాను కమ్యూనికేషన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు, అక్క ఒకటి చెప్పాలన్నా ఇది కరెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారనమాట. ఇక్కడ నుండి అయినా కానీ నువ్వు మాట్లాడడం తగ్గేయో పవన్ అన్నని ఎక్కువగా మాట్లాడించు, ఎందుకన్నా అంటే మీ మధ్యలో ఏముందని చెప్పేసి మీకు తెలుస్తుంది కానీ బయట చూసే జనాలు తప్పుగా అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ నూకరాంజు కూడా అది ఏంటని అంటే వాళ్ళు మాట్లాడింది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది, అది చాలా తప్పు అన్నట్టుగానే మాట్లాడతారు అన్నట్టు. ఇక్కడ చిన్న ఎంటర్టైన్మెంట్. ఇంకా మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు, మనకి ఇంకా జడ్జెస్ ఏదో డబ్ స్మాష్ సాంగ్స్ గెస్ట్ చేయడం అవన్నీ ఉంటుంది కదా, చిన్న గేమ్ లాగా ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే డార్లింగ్ ఏదిరా డ్రాయింగ్ అన్నట్టుగా వాళ్ళకి వైట్ స్క్రీన్ బోర్డ్స్ ఇచ్చేసారు. వాళ్ళ వైఫ్స్ ఇవి డ్రాయింగ్ చేయాలన్నమాట, ఫొటోస్ అంటే డ్రాయింగ్ చేయాలి. అక్కడ హింట్స్ ఇవ్వకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు హింట్స్ ఇచ్చారు, వాటిని తీసేసింది శ్రీముఖి. సో అక్కడ అనిల్ రావిపూడి అండ్ శ్రీముఖి వాడు కూడా వాటి అట్లా డ్రాయింగ్ వేశారు. కాకపోతే ఏంటంటే దాన్ని గెస్ట్ చేయాలి, ఎవరు ఏంటని చెప్పేసి గెస్ట్ చేయాలి. అక్కడ కొంచెం మట్టుకి అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేసుకున్నారు. కాకపోతే ఆశ మొత్తానికి రాంగ్గా గెస్ట్ చేసింది, మొత్తానికి గెస్ట్ చేయలేదు. సో ఓకే అన్నట్టుగా ఊకున్నారు. జాను కూడా గెస్ట్ చేయలేదు, కాకపోతే గెస్ట్ చేసింది. తను ఏంటి అని అంటే వాళ్ళు అక్కడ కొంచెం హింట్ లాగా ఇచ్చినట్టుగా అనిపించింది, అక్కడ జడ్జెస్కి కూడా అనిపించింది. ఇంకా వచ్చేసి మనకి సర్కిల్ ఆఫ్ లవ్ లాగా మనకి జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ ఉంటాయి కదా, బాండ్స్ ఉంటాయి కదా, అది అనౌన్స్ చేస్తారన్నమాట. మనకి ఎవరంటే నూకరాంజ అండ్ ఆసియాకి 50 బాండ్స్ 50 ఇచ్చారు. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. 90 బౌన్స్ వచ్చాయి. వాసంతి కళ్యాణ్ గేమ్లో 45, జడ్జెస్ 35, టోటల్ 80. జాను బాను 30 + 30 60 టోటల్ చెప్పేస్తే. ఇంకా మహేష్ శాండ్రా 65 వస్తుంది. అమీర్ అండ్ అభిమానిక 75, ఏమంటారు మనకి ఇంకా నటరాజ్ అండ్ నేమ్తో 60, అంజలి పవన్ 35, శివ ప్రియాంక 45, సిద్ధు సోనియా 40. ఇక్కడ లిస్టులో ఉన్న అంతే అంజలి పవన్, శివ ప్రియాంక అండ్ సిద్ధు సోనియా వాళ్ళకి వాళ్ళు గోల్డెన్ కపుల్స్ కాబట్టి వాళ్ళకి 1 వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరు అన్నారు అన్నట్టు. సో ఇక్కడ ఏంటి అని అంటే శివప్రియాంక అంటే అంజలి పవన్కి మధ్యలో ఒక గేమ్ అనేది ఉంటుంది, కింద చిన్న పూల్ లాగా ఉంటుంది, అందులో అన్ని థర్మకోల్ బాల్స్ ఉంటాయి. అక్కడ ఫొటోస్ ఇచ్చారు, ఆ ఫొటోస్ అనేది 12 పీసెస్ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా సెట్ చేసేయాలన్నమాట టైం లోపు.
మళ్ళీ ఫొటోస్ కరెక్ట్గా స్టిక్ చేసినాక కౌంట్ చేసుకోవాలి 12 పీసెస్ వచ్చాయా లేదా అని చెప్పేసి. అక్కడ శివ ప్రియాంక ఫస్ట్ పెట్టేశారు. అంచలిది కూడా అయింది, కాకపోతే అక్కడ కరెక్ట్గా పెట్టినంత మట్టుగా అంతే శివ ప్రియాంక ఫాస్ట్గా పెట్టేశారు అన్నమాట. ఇంకా వాళ్ళు విన్ అయ్యారు అని చెప్పేసి అంతలోపే శివ ఒక నిమిషం నేను మాట్లాడవచ్చా అని చెప్పేసి శ్రీముఖిని అడుగుతారు. మేము క్విట్ అవ్వాలనుకుంటున్నాము ఇట్లా, సో నాకు హెల్త్ సహకరించట్లేదు, లెగ్ పెయిన్ ఎక్కువగా అయింది అని చెప్పేసి చెప్తే జడ్జెస్ కూడా ఆన్ ది స్పాట్ ఓకే అని ఇస్తారు. ఓకే మీకు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పేసి చెప్తారన్నమాట. సో వాళ్ళకి బయటకు వచ్చి అలా తిరిగిన ప్లేసెస్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నట్టుగా కూడా వాళ్ళకి కొన్ని వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు నిజంగానే తనకి లెగ్ సహకరించలేదా, హెల్త్ సపోర్ట్ చేయలేదా లేదు అని అంటే ఇది సెకండ్ టైం వాళ్ళకి ఏదో గేమ్ పరంగా వాళ్ళకి సపోర్ట్ దెబ్బ కొడుతుంది అన్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే నటరాజ్ మాస్టర్ మాట్లాడాక అనే వెంటనే తిని డిసిషన్ తీసుకుంటే అది ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో కొంచెం వీళ్ళని మోసేసినట్టుగా అనిపించింది నాకైతే. జడ్జెస్లో అనిల్ రావుపూడి గారే అంతే ప్రతి దానికి మీ అట్లాంటి బెస్ట్ కపుల్ని చూడలేదు అనడము, అదేంటిది చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు అనడము. నిజంగా మాస్టర్ నటరాజ్ మాస్టర్ అన్నారు అని అంటే రియల్గా కరెక్టే. ఎందుకనంటే వాళ్ళే కనిపిస్తున్నారా, మమ్మల్ని కనిపించట్లేదా, అసలు మమ్మల్ని ప్లే చేస్తున్నారా లేదా అని ఒక డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయని కమ్యూనికేషన్ లేకుండా ఉండడంతో మాట్లాడుకోకుండా ఉండరు, ప్లస్ మళ్ళీ కేరింగ్ అనేది లేకుండా ఉండదు. సో వాళ్ళ ఇన్నేళ్ళ మ్యారేజ్ లైఫ్లో సో వాళ్ళకి తెలుసు వీళ్ళే ఏదో ఎక్కడ అనే అంతే ఏదో పెద్ద మోసేసినట్టుగా అనిపించింది నిజంగానే. సో వాళ్ళు వెళ్ళిపోయింది నయమని అనిపించింది. సెల్ఫ్ ఎలిమినేట్ చేసేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఓకే అని చెప్పేశారు. అదేంటంటే ఆన్ ది స్పాట్ చెప్పగానే సో మీరు గేమ్ ఆడాక చెప్పారు కదా ఓకే అని చెప్పేసి అది మీ ఇష్టం, ఇంకా మీకు హెల్త్ సపోర్ట్ చేయకపోతే అంతే మేమేం చేయలేము అని చెప్పేసి చెప్తారన్నట్టు. అది ఫస్ట్ డిస్కషన్ చేసేసుకొని చెప్పినట్టుగా అనిపించింది. వీళ్ళంటే డిస్కషన్ కాకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తేడా అనిపించింది ఎందుకు. సో ఓకే వాళ్ళంటే నాకు అంటే ఎక్కువగా వాళ్ళను వేరే కపుల్స్ మీద ఇంట్రెస్ట్ పెడతలేరేమో అన్నట్టుగా అనిపించింది వాళ్ళు ఉండేసరికి. మేబీ చూడాలి ఇంకా మరి ఎవరిని ఎట్లా చూస్తారు ఏంటి అని నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నూకరాజ్ అండ్ ఆసియా గోల్డెన్ కపుల్స్ అవుతారు. పారడైజ్ రూమ్ వాళ్ళకే వస్తుందన్నమాట. చాను కోరుకున్నట్టుగా వాళ్ళ అమ్మతోటి మాట్లాడిస్తారో లేదో ఏంటో మనకి ఇంకా అయితే తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి మరి వీడియో బాయ్.